ఈరోజు సింహాచలం శ్రీ నరసింహస్వామి అక్షయ తృతీయ చందనోత్సవం సందర్భంగా తెల్లవారుజామున 3 గంటల నుంచి యావత్ మంది భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దారి పొడుగున స్వచ్ఛంద సంస్థలు భక్తులకి మజ్జిగలు ప్రసాదాలు సమర్పించుకున్నారు. అలాగే పోలీస్ శాఖ వారు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. యాత్ర సందర్భంగా సింహాచలంకి వచ్చే భక్తులందరికీ మన ధ్యాన మండలి విజయవాడ అండి, మాది విశాఖపట్నం బ్రాంచ్ ప్రహ్లాదపురంలో ఉంటుంది మా ధ్యాన మందిరం. ప్రతి సంవత్సరం గత 20 సంవత్సరాలుగా మనం ఈ కార్యక్రమంలో సేవా కార్యక్రమం పాల్గొంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పులిహార, దద్దోజనం మరియు మంచినీరు, చక్కెర పొంగలి, అలాగే రవ కేసరి కూడా పంచుతామండి. ఇది గత 20 సంవత్సరాలుగా మేము ఇక్కడ ఇస్తున్నాం. ఇది ప్రతిసారి మాకు కొండపైన అప్పీల్స్ లో బస్ స్టాండ్కి ఇచ్చేవారు, ఈసారి కింద ఇచ్చారు. ఇక్కడ కూడా బాగుంది. మాది సాధారణంగా 11-12 గంటలకు అయిపోద్ది, ఈ రోజు 10 గంటలకు అయిపోయింది. చాలా చక్కగా అయిందండి, జనాలు కూడా బాగానే వచ్చారు. ఈసారి కొద్దిగా మనకి ఆర్గనైజేషన్ కూడా బాగానే ఉంది దేవస్థానం వాళ్ళది. మాకు అవసరం తగ్గట్టుగా టెంట్లు అరేంజ్ చేసి మాకు ఇచ్చిన ప్లేస్ లోనే మేము మేము చేసిన పదార్థాలన్నీ కూడా భక్తులకి పంచుకున్నాం. చాలా చక్కగా జరిగిందండి. ఈ మంచి ఆర్గనైజ్ చేసిన ఈ దేవస్థానం ఈవో గారికి అయితేనేమి, ఆ కార్యవర్గ బృందానికి అయితేనేమి అందరూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ధ్యాన మందిర తరపునే. జై శ్రీరామ్. మేము ధ్యాన మందిర సభ్యులు అండి. గత 25 సంవత్సరాల నుంచి మేము ఈ చందనోత్సవం కార్యక్రమానికి ప్రతి సంవత్సరం విధిగా మా యొక్క సహాయ సహకారాలు, అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నామండి. మన హిందూ ధర్మాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి మేము మా సాయశక్తిలా ప్రయత్నం చేస్తున్నాము. రామనామాన్ని మరింత ఎక్కువగా వినిపించడానికి, ప్రతి ఒక్కరిలో స్పందన కలిగించడానికి మేము చాలా ప్రయత్నం చేస్తున్నాము. మాకు దేవాలయ సిబ్బంది గారు, ఈవో గారు మాకు కొంత సహాయ సహకారాలు ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంచెం బాగానే చేసినట్టు మాకు అనిపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ మేము మా యొక్క తీసుకొచ్చిన పదార్థాలు భక్తులకి మేము సప్లై చేయాల్సినవన్నీ 12 గంటల వరకు ఉండేవాళ్ళం మధ్యాహ్నం పూట. కానీ ఈసారి 10 గంటలకి మొత్తం అయిపోయి చాలా మంది భక్తులు సంతోషంగా, ఆనందంగా దర్శనాలు చేసుకొని, దర్శనాలు ఆర్గనైజింగ్ బాగుందని చెప్తూ ఉదయం మేము ఈ కార్యక్రమం మొదలు పెట్టడం ఉదయం 6 గంటలకు మొదలు పెట్టామండి. ఇప్పుడు 10-11 గంటలకల్లా పూర్తయింది. అయితే భక్తులు కూడా చాలా తృప్తిగా ఉన్నారు. అందరూ కూడా ముందు కంటే ఇప్పుడు బాగానే ఉన్నాయి. సౌకర్యాలు అవి బాగా కల్పించారు. స్వచ్ఛంద సంస్థలు కూడా బాగా సహాయ సహకారాలు అందించాలని తెలియపరుస్తున్నారు. భక్తుల ఆనందం చూసి మాకు మరింత ఉత్సాహం వచ్చింది. మేము ఇంకా ఎక్కువ ముందు కూడా మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేస్తాం. జై శ్రీరామ్.